రాత్రి మనకు కొంచెం తలనొప్పిగా ఉందిరా. సరే కానీ సతీష్ ఆపరేషన్కి డబ్బులు ఎలా తెస్తావు? ఎవరినో కొట్టాలని చెప్పే కదరా. అది తనలాంటి కేసు కాదు, అసల్ట్ కేసు. విదర్లంకి తెలుసుగా, అక్కడ హత్య కేసు ఉంది. అది నువ్వు చేసే ఒప్పుకుని సరెండర్ అయ్యనుకో పార్టీ 8 లక్షలు ఇస్తానంటున్నాడు. హత్య అంటే ఊరేస్తారు కదరా. అది అడిగా. పైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చి లాయరే చెప్పాడు. కాకపోతే 2 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మనం కుదరదని నేను వదిలేశాను. అలా ఎందుకన్నావు? నీ తమ్ముడిని కాపాడుతానని బాలాకి నేను మాటిచ్చాను. నేను చేస్తాను. వేదూరులంకకి 2 టికెట్లు. దిగాలని మాకు తెలీదా? ప్రతి వాడు దిగండి దిగండి నారాడు. ఆగింది. ఏ బస్ పక్క ఆగు. ఏంటి కొన్నావా? కొన్నాను. ఏది చూపించు. నువ్వు బస్సు చూపించు. ఇదేనా బస్సు? అయితే ఇదిగో టికెట్. ఇది పాత టికెట్ అయ్యా. బస్సు మాత్రం కొత్తదా? బాగా ఎండగా ఉంది, కొనుక్కుంటు. ఇదిగో. నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. మూర్తి వదిన సూపర్గా ఉంది కదా. నీకు అన్నయ్యలు ఎవరన్నా ఉన్నారా? నాకు నువ్వే అన్నయ్యవి. పర్ఫెక్ట్గా చెప్పాను కదా. మోసుకుంటా. వదిన కాలు అందంగా ఉంది కదా. చెప్పు కూడా అందంగానే ఉంది. ఏంటంజలి, మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా? అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు. నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందారు గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంట? ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు. అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా. అంటే వదినకి ఇంకా పెళ్లి కాలే. ఈశ్వర ప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అదే నేను నీ పెళ్ళాం దుడ్డు కర్రతో నేను ఎత్తిన బాధింది కదా, ఆ రక్తపు మరకల వాసన. అంజలి, వెదుర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో పెడుతున్నావా? నా బోట్ ఎక్కువ. జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అతను చెప్పొచ్చావు, అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే, మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా. అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతో రా, నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావనుకో 100-200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి వాళ్ళకి చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తాను.
గిరి 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 హాయ్, ఆటోలో వచ్చేంటి? నేను ఒకటి కాపాడదాన్ని పట్టుకున్నాను. ఆడ పెద్ద స్విమ్మింగ్ ఛాంపియన్ నన్ను లాక్కుంటే ఆటో రోడ్డుకి వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి ఆటో వేసుకొచ్చాను. నాకు తెలుసురా నువ్వు మునిగిపోవని. నా మీద నీకు అంత నమ్మకం? ఎందుకంటే ఈ బుర్ర అంతా డొల్లేరా, మునిగిపోదు. ఎవడో ఆటోలో రమ్మంది నీకోసం వెతుకుతుంటే అమ్మ మాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం భయపడకండి, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. అంజలికి ఇప్పుడు ఎలా ఉంది? నీళ్ళల్లో పట్టం వల్ల భయపడింది. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అంజలిని కాపాడింది ఎవరో ఎవరికి తెలియదమ్మా. హాస్పిటల్కి అంజలిని హడావుడిగా తీసుకురావడం వల్ల అతన్ని ఎవరు సరిగ్గా గమనించలేదమ్మా. అతను ఖచ్చితంగా కూలి పని చేయడానికే వచ్చుంటాడమ్మా. వాడు ఒంటరిగా అంజలిని మాత్రమే కాకుండా ఇంతమంది ప్రాణాల్ని కాపాడాడు. ఎవరి నుంచి ఏమీ ఆశించను కూడా లేదు. ఆ వేణు, అమ్మా. అతనెవరో తెలుసుకున్నాను, కలవమని చెప్పు. అలాగేనమ్మా. ఆ. అమ్మా, ఆ తిరువురు వాళ్ళని ఇలాగే వదిలేస్తే మంచిది కాదమ్మా. అమ్మా, మీరు మా అందరినీ ఓపిక పట్టమని చెప్పిన ఒకే కారణంగా మేము ఊరుకున్నామమ్మా. ఏది ఏమైనా మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామమ్మా. వాళ్ళు రుద్రపతిని అరెస్ట్ చేశారమ్మా. సార్, ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊరికే ఫార్మాలిటీకి అరెస్ట్. ఊళ్ళో వాళ్ళకి అది పోలీస్ స్టేషన్, సార్కి అది బారు. డబ్బులు తీసుకుంటున్నందుకు విశ్వాసంగానే ఉన్నావు. సార్, ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరి మీద వదిలేసావే నీ తమ్ముడు రుద్రపతి. వాడి కాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ గారు ఎలా పట్టుకుంటాడో చూసిపోదామని వచ్చాను. జమీందారుని ఈయనేం చేస్తాడో. జైల్లో ఉన్నాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, వెళ్ళి వాణ్ణడుగు. ఆ రోజు ఈయన నీ కొడుకును అరెస్ట్ చేసి నడ్డి మీద తన్ని వీధుల వెంట ఈడ్చుకెళ్తూ ఉంటే నొప్పి తట్టుకోలేక అమ్మా అని అరిచాడే. ఆ కేకలు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఇతను ఆపాడు, లేకపోతే ఆ రోజే వాడి కథ ముగించేవాడిని. అందుచేత ఇతని కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాయుడు, పగ నీకు నాకేరా? ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని చూడరా. నీ ప్రతాపాన్ని తల్లిదండ్రులు లేని అమాయకాన్ని చూపించుకో. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడు, నరికేస్తా. నరకరా, నరకు, నరికేసేయ్. నీకు గుర్తుందా, ఇదే చేత్తో నీకెన్నిసార్లు అన్నం పెట్టుంటాను. అందుకు కృతజ్ఞతగా నన్ను నరికేరా, నరికేయ్. బొమ్మని చెప్పరా. ఇదే లాయర్ గారి ఇల్లు. ఆహా, సూపర్ కారు. ముందు వచ్చి డోర్ పీకేశారు. అంతమంది జనం ఉన్నారేంటి? మనకి పోటీగా వచ్చారేమో. లాయర్ గారు లేరా అండి? ఉన్నారు. గుంపుగా వస్తే బావకు భయం. సార్ని అడిగానని చెప్పండి, వస్తాను. వెళ్ళరా.